రైట్ శ్రీచరణ్ గారు హాయ్ సార్. హాయ్. అండ్ యూ కేమ్ ఫ్రమ్ అమెరికా. సో ఆ అమెరికన్ మ్యూజిక్ ఎవరెవరు అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ఇంకా మీ బాడీలో అలాగే ఉండిపోయింది. అమెరికా నుంచి రాలేదు. లైక్ కంటి లోకల్ ఇక్కడ. కాదు కాదు, ఆ అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ప్రతి సినిమాలో మీకు కనబడినప్పుడు దాన్ని ఇన్బిల్డ్ చేస్తూ ఉంటారు. ఓకే. బట్ అలాంటి ఇంగ్లీష్ ర్యాప్ కూడా ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. బట్ హౌ ఇట్ ఈస్ అంటే ఒక డైరెక్టర్ని కానీ ఒక ఆడియన్స్ని కానీ యాక్సెప్ట్ చేయించడం ఎంత కష్టం ఒక ఇంగ్లీష్ ర్యాప్ తీసుకున్నాం. యాక్చువల్గా ఇది డే 1 నుంచి నాకు చాలా పెద్ద టాస్క్ అండి. ఫస్ట్ చేసినప్పుడు కిస్ మూవీ చేశాను హరీశ్రీ. దాని తర్వాత మెయిన్లీ ఐ స్టార్టెడ్ దిస్ ఇన్ క్షణంలోని ఇట్ వాస్ వెరీ టఫ్. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్ సాంగ్ కూడా ఏం లేదు. బట్ ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ దట్ ఐ ట్రైడ్ వాజ్ లైక్ కంప్లీట్లీ అంటే ఆ వెస్టర్న్ స్టైల్ లో చేయడానికి ట్రై చేశాను. సో అక్కడ ఆ రోజు డిసైడ్ అయిపోయాను, ఈదర్ జనాలకి నచ్చి మెచ్చుకుంటారు లేదంటే చెట్టు కట్టేస్తారు అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ అ లాట్ ఆఫ్ పీపుల్, ది ఆడియన్స్ లవ్డ్ ఇట్ క్షణంకి. దాని తర్వాత చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి అందరికీ నచ్చింది. సో అక్కడి నుంచి ఐ ఆల్వేస్ బీన్ ట్రైంగ్ టు అంటే మిక్స్. ఎంతైనా మన రూట్స్ మనం మర్చిపోము, ఇండియన్ క్లాసికల్ రూట్స్ మర్చిపోము, ఫ్యూజన్ మర్చిపోము. బట్ అట్ ద సేమ్ టైం నేను చాలా ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యూజిక్ విని పెరిగినవాడిని. సో దాన్ని దీంట్లో బ్లెండ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఇంగ్లీష్ సాంగ్స్ వాటెవర్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీ ట్రైలర్లో చూస్తే ఇట్స్ ప్రిడామినెంట్లీ ద ఇంగ్లీష్ సాంగ్. కరెక్ట్గా ఎలివేషన్ వస్తున్నప్పుడు కానీ వెనకాల ఉన్న డబ్బులు పెట్టాలి. డప్పులు, లోకల్ డప్పులు. సో అలా అంటే డప్పుల మీద ఇంగ్లీష్ సాంగ్ ఎలా ఉంటుంది అలా చేశాను అనమాట ట్రైలర్లో. సో శశి సార్ ఒక ప్రెజెంటర్గా మీ ప్రెజెన్స్ ప్రతి దగ్గర చూపిస్తున్నారు, మెయిన్గా సత్యభామకి ప్రమోషన్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ. బట్ హౌ హార్డ్ టు మేక్ ఏ మార్కెట్ ఫర్ దిస్ ఫిల్మ్ మెయిన్గా సత్యభామకి ఇలాంటి ఛాలెంజెస్ ఇలాంటివి ఏమైనా చూసారా మెయిన్గా? మార్కెట్ హార్డ్ ఇది చూడలేదండి, జస్ట్ కంటెంట్. కాజల్ గారు వాట్ ఎవర్ యునో హర్ యునో స్టార్డమ్, షీఈ్ బిగ్ స్టార్, అండ్ దెన్ వీ హ్యావ్ కంటెంట్. ఈ రెండు కలపటమే సత్యభామ. ఇంకా ఆ తర్వాత యూనో జరుగుతాయి, వచ్చే మార్కెట్ దానికి అదే వస్తుంది. కాజల్ గారు మేడం ఇక్కడ ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేసింది. సత్యభామ అనేది ఒక అవతార్ ఆఫ్ భూదేవి అనమాట. ఇందులో నరకాసుడిని డిఫీట్ చేయగలరా? Yes. I feel Narkasur మనందరికీ లోపల కూడా ఉంది కదా. So she is defeating the evil or the negative within herself, and she is fighting the exterior nemesis. So ఈ రీజన్ ఉంది why Satyabhama is so unique and so special. కాజల్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్. హాయ్ అండి. అండ్ సత్యభామలో అసలు చింపేశారు. అండ్ ట్రైలర్లో క్లైమాక్స్ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ సీరియస్లీ. అండ్ సేమ్ టైం ఎందుకంటే ఇప్పుడు సత్యభామ సినిమాలో పోస్టర్లో మిమ్మల్ని చూసి థియేటర్కి వస్తారు. అండ్ ఈ సినిమాకు మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? చాలా సీన్స్ ఉన్నాయి where we rehearsed for many days. Usually as an actor you think about the scene, you probably discuss the scene, and then however big and important the scene is, and then you go there and you spontaneously perform. Kani ee cinemalo we had proper workshops andi where we sat together and all of us were on the same level, starting afresh, and no baggage attached, whether it's a new actor, a new first time debutant, or whether it is Shashi Garu or me or anybody. We all came together and gave it our best shot. We rehearsed for very many days, especially for two very big scenes which you will obviously see when you see the movie. So these things made a very big difference. It was all pre-planned, yet we incorporated spontaneity. Okay, and 2009 నుంచి మొగధీర సినిమా నుంచి అండ్ 2009 నుంచి మొగధీర సినిమా నుంచి ఇప్పటి వరకు మీ అందం అలానే ఉంది. అండ్ మీరు అందం తింటున్నారా, అన్నం తింటున్నారా? Okay. Thank you for the compliment. Kajal ma'am, one question. You're really a queen at the TFI. బట్ అంటే మాకు జనరేషన్లో మాకు తెలిసిన యాక్టర్స్ ఎవరు ఉన్నారంటే సమంత గారు, అనుష్క గారు, కాజల్ గారు.
సచ్ ఎ లాంగ్ జర్నీ ఇన్ ద సినిమాస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడున్న జనరేషన్స్లో యాక్టర్స్ ఒక సినిమాకు ఉన్న వాళ్ళు నెక్స్ట్ సినిమాకి మనకు కనబడట్లేదు. బట్ కెన్ యూ ప్లీజ్ సే హౌ డూ యూ మేక్ ఎ ఫిల్మోగ్రఫీ? అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు ఆ టైంలో? జస్ట్ గో విత్ ద ఫ్లో ఆర్ డూ హ్యావ్ ఎనీ ఐడియాస్? ఐ వాంట్ టు ప్లాన్ మై ఫిల్మోగ్రఫీ లైక్ దిస్ అన్న. Thank you so much. That's very sweet of you. I also appreciate Samantha and Anushka very, very much. I am big admirers of their work. There's really no plan for a filmography. There is a plan for the next movie that you do. Okay. Remix. I think he's tired. He wants me to leave now. But there's no plan as such, Andy. I think it's about giving your best and just being sincere about the movie that you currently have in hand. That's it. రైట్. సో సుమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్ని కొత్తగా చూపిస్తున్నందుకు. అండ్ ఎంటైర్ టీమ్ మీరన్నట్లుగా ఒక టర్న్ తీసుకున్నారు. ఆ టర్న్ బెస్ట్ డెస్టినేషన్స్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.